హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మేము క్రోమా నుంచి హ్యాండ్ బ్లెండర్ అయితే కొన్నాము. సో ఇది మేము బిఫోర్ కూడా తీసుకొని ఉన్నాము. అది కాస్త ట్రబుల్ వచ్చింది కాబట్టి అదైతే ఎక్స్చేంజ్ చేసేసి అది వాళ్ళకి ఇచ్చేసి మేమేమో కొత్త ప్రోడక్ట్ అయితే తీసుకున్నాం. మళ్ళీ అదే తీసుకున్నాను నేను. ఇదైతే నేను యూజ్ చేయడం సెకండ్ టైం. సో సెకండ్ టైం అయితే మళ్ళీ ఇదే బై చేశాను. ఇది వచ్చేసి 5 జార్స్ అండి. 1 2 3 4 5 జార్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి డ్రై గ్రైండింగ్ బ్లేడ్, అండ్ ఇది వచ్చేసి ఫర్ పాట్ అండ్ క్రీమ్ బ్లేడ్. ఇది మనకి కాఫీకి క్రీమ్ టెక్స్చర్స్ రావాలనుకుంటే ఈ వాటితో అయితే బ్లెండ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి వెట్ గ్రైండింగ్ బ్లేడ్. సో ఇదైతే ఇలా 3 బ్లేడ్స్ అయితే ఇచ్చేసారు. సో దిస్ ఆర్ ద 3 బ్లేడ్స్ ప్లస్ జార్స్. ఈ జార్ వచ్చేసి దిస్ ఇస్ ఆఫ్ 500 ml. దిస్ ఇస్ 500 ml. ఇవి వచ్చేసి 300 ml. 300 ml వి 2 జార్స్ ఇచ్చారు. సో దిస్ ఆర్ ద 2 జార్స్. సో దిస్ ఇస్ ద 1 జార్ ఆఫ్ 500 ml. అండ్ ఈ షేప్లో వచ్చేసి ఈ జార్స్ ఇచ్చారు. సో ఇది కూడా వచ్చేసి 500 ml. సో దిస్ ఆర్ ఆఫ్ 2 types. ఇలాంటివి 2 types ఇచ్చారు. సో దిస్ ఆర్ ద 2 jars 1 and 2. సో ఇది వచ్చేసి 1 jar ఇచ్చారు ఈ మోడల్ది. సో ఇలాంటివి అయితే చిన్నవి 2 jars ఇచ్చారు. ఇది రెండు వచ్చేసి 300 ml, 500, 500, 500. సో బ్లేడ్స్ అయితే 3 బ్లేడ్స్ ఇచ్చారు. 1 వెట్, 1 ఏమో డ్రై, అండ్ అదర్ ఇస్ ఫర్ ది క్రీమ్. ఇలా సిప్పర్స్కి ఇలా బాటిల్స్కి ఈ బాటిల్స్కి క్యాప్స్ అన్నట్టు 2 సిప్పర్ క్యాప్స్ అయితే ఇచ్చారు. సో ఇలా అయితే 2 సిప్పర్ క్యాప్స్ అయితే ఇచ్చారు. సో మేము నార్మల్లీ గ్రైండ్ చేసేసి ఇందులోనే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. సో ఇలా అయితే షేకర్స్ ఏమైనా చేసుకుంటే ఈ దాంట్లోనే మేమేమో డ్రింక్ చేసేయచ్చు. సో ఇలా జస్ట్ ఇలా ఓపెన్ చేసుకొని, కొత్తది కదా సో ఓపెన్ చేస్తుంటే రావట్లేదు 1 హ్యాండ్తో. సో I'll open it and I'll show you. Please open this. సో అలా అయితే ఏ వాళ్ళకి సో చూసారు కదా ఇలా అయితే ఉంది. సో ఇలా అయితే ఓపెన్ చేసుకుని ఇందులో నుంచి స్టోర్ చేసుకొని ఏదైనా ఇలాగే డ్రింక్ చేసేయచ్చు. సో ఇలా వచ్చేసి 2 క్యాప్స్ అయితే ఇచ్చారు. సో దీనికి క్యాప్స్ ఉన్నట్టు మేము ఇందులోనే ఏదైనా స్టోర్ చేసుకోవాలనుకుంటే, ఏమైనా గ్రైండ్ చేసి పెట్టాము స్టోర్ చేసుకోవాలి, మేము మార్నింగ్కి యూజ్ చేసుకోవాలనుకుంటున్నాం. సో ఇలా అయితే వీటిని ఇలా జస్ట్ ఇలాగా స్టోర్ చేసి యూ కెన్ స్టోర్ ఇట్. ఇలా అయితే 2 క్యాప్స్ అయితే ఇచ్చారు. ఇదొకటైతే స్ట్రెయినర్ టైప్లో కూడా ఇచ్చారు. ఇఫ్ యూ వాంట్ టు స్ట్రెయిన్ విత్ దిస్ యూ కెన్ స్ట్రెయిన్ లైక్ దిస్. సో ఈజీలీ హ్యాండీగా దానికి ఏదైతే ఇచ్చేసారు. సో ఇది వచ్చేసి ఇంకొక క్యాప్, ఇలా 2 క్యాప్స్. ఇది వచ్చేసి స్ట్రెయినర్, అండ్ ఇది వచ్చేసి నాకు ఇది ఎందుకు ఇచ్చారో నాకు ముందు కూడా అర్థం కాలేదు. సో ఇప్పుడు కూడా నాకు అయితే అర్థం కావడం లేదు. సో మేబీ ఏమైనా క్యాప్స్కి ఏమైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవడానికి ఇచ్చినట్టు ఉన్నారని నేను అనుకుంటున్నా. డోంట్ నో ఇదైతే ఎందుకు ఇచ్చారో నాకు ఇప్పటికీ కూడా అర్థం కాలేదు. ఈ రింగ్ ముందు కూడా ఇచ్చారు, సో ఇప్పుడు కూడా ఇచ్చారు. సో ఏమైనా జార్స్కి పెట్టుకోవడానికి ఇచ్చారేమో అని నేను అనుకుంటున్నా. సో లెట్ us see. నాకు అది అర్థం కావడం లేదు. సో విల్ టాక్ అబౌట్ దట్ లేటర్. సో ఇలా అయితే ఈ జార్స్ అయితే ఇచ్చారు. సో ఇవైతే జార్స్. సో ఇదైతే మాకు మాన్యువల్ ఇచ్చారు. ఇదైతే మాన్యువల్. ఈ మాన్యువల్లో కొన్ని రెసిపీస్ ఇచ్చారు, కొన్ని జ్యూసెస్ రెసిపీస్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి వాళ్ళ యూజర్ మాన్యువల్. అయితే ఇలా అయితే ఇవైతే ఇచ్చారు మాకు. సో ఈ మోడల్ వచ్చేసి ఇది మోడల్ నెంబర్ వచ్చేసి ఇదండి, మీకు కనిపిస్తుంది కదా, CRSKAH 402SJC5J.
ఇది వచ్చేసి మోడల్ నెంబర్. సప్లై వచ్చేసి 230 వాల్స్ 50 హెజార్డ్స్ది. ఇది వచ్చేసి ఇన్పుట్ వచ్చేసి 450 వాల్స్ది అండి. ఇంకొకటి కూడా ఉంది, అది వచ్చేసి 3 జార్స్ది, ఇది వచ్చేసి 5 జార్స్ది. సో నేనైతే 5 జార్స్ది ప్రిఫర్ చేశాను. సో క్రోమాలోనే మీరు తీసుకోండి, ఎందుకంటే నాట్ సూటబుల్ ఫర్ విస్కింగ్ ఎగ్స్. ఇది చూసారు, ఇక్కడ కూడా రాసి ఉంది. సో వారంటీ వచ్చేసి 24 మంత్స్ ఉంది. 24 మంత్స్లో ఇందులో క్రోమాలో ఏది మంచిగా ఉందనుకుంటే అండి, దీని మీద ప్రోడక్ట్ రీప్లేస్మెంటే ఉంటుందండి. ఇఫ్ ప్రోడక్ట్ టోటలీ డ్యామేజ్ అయిపోతే వితిన్ 2 ఇయర్స్లో మాకు ప్రోడక్టే వాళ్ళు చేంజ్ చేసేస్తున్నారు. అది చాలా నచ్చింది నాకు. ఇలా చూసుకోండి, ఇలా ఎన్ని ఉన్నాయో. సో ఇలా ఏంటి స్పీడ్ కంట్రోల్, 1 స్పీడ్ అంట. ఓన్లీ 1 స్పీడే ఉంది, ఎందుకంటే 1 ఆన్ అండ్ ఆఫే ఉంది కాబట్టి. నేను మీకు ఆ మిక్సర్ కూడా చూపిస్తాను. సో ఇదైతే బ్లెండర్ చూసారు కదా, ముందుది కొంచెం కాస్త పైకి ఉన్నట్టు అనిపించేది, ఇది కాస్త లోపలికి ఉంది, 1 ఫింగర్ గ్యాప్లో ఉంది. ఇది కాస్త పైకి ఉంటుందని అనిపించింది నాకు. ఇది ఈ లెంత్ పెంచారని ఉంది. సో దిస్ ఇస్ ద మిక్సర్. సో ఆన్ అండ్ ఆఫ్ ఇది ఏం లేదండి, మీరు నార్మల్గా ఇలా పెట్టి ఆన్ చేసింది ఇదైతే ఆన్ అవ్వదు. చూసారు కదా, ఇదైతే ఆన్ అండ్ ఆఫ్ బటన్. మీరు ఇక్కడ ఆ జార్ పెట్టకపోతే మీకైతే ఆన్ అయితే అవ్వదు. నేను మీకు జార్ కూడా పెట్టి చూపిస్తాను. సో ఇట్ విల్ గెట్ ఆన్ ఓన్లీ బై ద జార్స్. సో దీస్ ఆర్ ద జార్స్. వెయిట్ అ మినిట్ అండి, నేను పెట్టి చూపిస్తాను. సో ఇలా అయితే జార్ ఫిట్ చేశాను. సో విల్ కీప్ ఇట్. ఇలా అయితే లాక్ అయింది, చూసారు కదా. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే లాక్ అన్నట్టు. లాక్ అవుతేనే, ఇది ప్రాపర్గా అవుతేనే ఇది అయితే బ్లెండ్ అవుతుంది. బట్ ఆన్ అండ్ ఆఫ్ అంటే ఏది లేదు, ఆన్ ఆఫ్ అంతే. స్పీడ్స్ ఏం లేవు, జస్ట్ 1 స్పీడే ఇచ్చారు దీనికి. సో జస్ట్ ఇలా టర్న్ చేసి తీసుకోవడం, టర్న్ చేసి ఫిట్ చేయడం, టర్న్ చేసి తీసుకోవడం. సో నాకైతే మిక్సర్ గ్రైండర్ చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. సో మీకు కూడా కావాలనుకుంటే మీరు కూడా తీసుకోవచ్చు. ఇది ఏ దానికి యూజ్ వచ్చిందంటే, నాకు కొన్ని స్మూతీస్కి జ్యూసెస్ ఎక్కువ తాగితే మీరు వాటికైతే చాలా బాగా యూజ్గా ఉంది. సో మీరు జ్యూసెస్ ఏమైనా తాగినా, ఇంకా అదే కాఫీస్కి ఈ క్రీమ్ అనేది బాగా 40-40లా వస్తున్నది. చాలా నురుగా అంటారు కదా, అలా చాలా బాగా వస్తుంది దీంతో. సో యూ ఆల్ కెన్ యూజ్ దిస్. అండ్ ఇది స్టోరింగ్కి కూడా పనికొస్తుంది. సో ఇలా కూడా అయితే ఇది యూస్ఫుల్గా ఉంది. సో నేనైతే ఇది చాలా బాగా నాకు యూస్ఫుల్ అయిందని చెప్తాను. కొన్ని డ్రై పౌడర్స్ ఉంటాయి మిక్సర్లో, అంటే కొన్ని పౌడర్స్ కొన్ని ఫైన్గా అవ్వవు. దీంతో అయితే చాలా ఫైన్గా అవుతున్నాయి. సో కొన్ని పౌడర్స్ ఉంటాయి కదా, లైక్ గరం మసాలాస్, అవి కొన్ని మేము గ్రైండ్ చేసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఈ జార్స్లో మీరు గ్రైండ్ చేసుకుంటే చాలా సూపర్గా ఉందండి. సో దిస్ ఇస్ ద. సో ఇదైతే చాలా బాగుందండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. And thank you for watching. Bye bye. Keep supporting.